హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. మనం సాధారణంగా రాజకీయ నాయకులంటే వైట్ అండ్ వైట్లో, పెద్ద పెద్ద కార్లలో, మంది బార్బలతో, హంగు ఆర్భాటాలతో జనం ముందు తిరుగుతూ, చేతులెత్తి దండాలు పెడుతూ, ఓట్ల కోసం మాత్రం తిరిగేటువంటి వ్యక్తులు మాత్రమే మనము రాజకీయ నాయకులుగా చూసుంటాం. ఇదివరలో చూశాము, ఇప్పుడు చూస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రజాస్వామ్యంలో దానికి మించి అద్భుతాలేమి జరుగుతాయని మనకు విశ్వాసం కూడా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అదే ఇలాంటి కాలంలో ఒక వ్యక్తి కేవలం సైకిల్లో తిరుగుతూ, సిటీ బస్సులు ఎక్కుతూ, దారిలో కనిపించిన చోట టిఫిన్లు తాగుతూ తింటూ సాధారణ జీవితం గడుపుతూ దాదాపు 5 టర్ములు అంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటే ఆశ్చర్యమేదు. అది మన రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ఒకటిగా ఉన్నప్పుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉండేవాడట అని మనం ఊకుడు కథల్లాగా, రాజు రాణి కథల్లాగా చెప్పుకునే ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకు అతని గురించి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుర్తించలేదు, తెలంగాణ వాడు గుర్తించలేదు. అతని గురించి ఒక జీవితం ఉంటుందే కానీ, ఆయనకు ఒక చరిత్ర ఉంటుందని కానీ, దాని పిల్లలకి ఇప్పుడు తెలుసుకోవాలనే ఊహలుంటాయనే కానీ తీరిక కూడా లేనటువంటి మీడియా మేధావులు, సినిమా వాళ్ళు ఉన్నటువంటి ప్రస్తుత తెలుగు సమాజంలో ఆ వ్యక్తి గురించి సినిమా తీయాలని ఆలోచించి, అది సూపర్ స్టార్గా ఉన్న ఒక నటుడు కన్నడంలో అంటే శివరాజ్ కుమార్ లాంటి వాళ్ళు ఆయన సినిమాని తీయాలనుకొని నిర్ణయించుకోవడం ఎంతైనా గొప్ప విషయం కదా. ఇంతకు ఆయన సినిమా ఏమిటి, ఆయన ఎవరు? ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. 5 సార్లు సిపిఐ ఎంఎల్ పార్టీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్న కాలంలో 1983 సమయం నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఆయన తెలంగాణ ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. సైకిల్ పై ఎక్కడైనా ప్రయాణం, మన ఇంట్లో వ్యక్తులలాగా టీ బంకుల దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర తినడము, తాగడము, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే బస్సులో ప్రయాణం. హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా పార్టీ ఆఫీసుల్లో పడుకుని సిటీ బస్సుల్లో అసెంబ్లీకి రావడం వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం, ఈ కాలంలో జరిగినటువంటి సత్యం. తనకంటూ ఏమీ సంపాదించుకోకుండా తనకు వచ్చిన జీతాన్ని సైతం పార్టీ ఆఫీసులో జమ చేయడం, వాళ్ళు ఇచ్చిన దానితో తన జీవితాన్ని గడపడం, తనకు వచ్చిన 2 ఎకరాల భూమి తప్ప ఇంతవరకు అతని దగ్గర ఎటువంటి సంపాదన ఉండకపోవడం, హంగులు ఆర్పాటాలకు అతను దూరం, మన ఇంట్లో కనబడే ఒక పెద్ద మనిషిలా బజార్లో తిరగడం, ఆర్కే నారాయణ సగటు మనిషి అంటే ఆయన తమ్ముడు ఆర్కే లక్ష్మణ్ చిత్రించిన కార్టూన్ క్యారెక్టర్ లా ఉన్న మనిషిలాగా ఆయన మనుషులతో మమేకమవడం, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేయడం, తన నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని వైరా నియోజకవర్గంలో కలుపుతూ ఉంటే ఆ ప్రజలతో కలిసి పోరాటం చేసి దాన్ని అడ్డుకోలేక ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం పోయి ఎమ్మెల్యేగా పోటీ చేయలేకుండా విరమించుకున్నటువంటి నిరాశ నిస్పృహ జీవి అయినప్పటికీ తన పోరాటానికి సరైనటువంటి గుర్తింపు లేనప్పుడు ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ ఎమ్మెల్యే పదవులని తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి. ఇటువంటి మనుషులు ఒకరు ఉంటారా అని ఈ తరంలో జనాలకి తెలియడం కోసం అయినా కానీ ఈ సినిమా తీయడం చాలా బోధావహం. ఇంతకు ఆ సినిమా ఏంటి, ఆయన ఎవరు, ఆయన గురించి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? విలువలు 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 అనే వాటిని కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంటాయి. వాటిని పాటిస్తే మనం జీవితం ముందుకు పోలేమో అని నేటి సమాజం భావిస్తున్న తరుణంలో ఆ విలువలను కూడా కొందరు పాటిస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా జీవించవచ్చు. జీవితం గడపాలి అంటే డబ్బులే అవసరం లేదు, తనకున్న దాంట్లో సంతోషంగా జీవితం గడపచ్చు అనే దానికి ఆయన ఒక ఉదాహరణ. అటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గౌరవ ఎమ్మెల్యే గురించి కన్నడ చిత్రం ఒకటి నిర్మించడం, అందులో ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ గారు నటించడం అనేది ఆయనకు సమాజం ఇచ్చిన ఒక పెద్ద గౌరవంగా ఆయన జీవితాన్ని మనకు పరిచయం చేయడం మనం ఎంతో సంతోషించదగ్గ విషయం. దురదృష్టకరం ఏమంటే సిల్క్ స్మిత లాంటి జీవితాల్ని డబ్బు కోసం సినిమాలు తీస్తున్న నేటి సినిమా సమాజంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సినిమా జీవితాల్లో కాకుండా ఎక్కడో కర్ణాటకలో ఒక ప్రముఖ నటుడు ఆయన గురించి సినిమా తీయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఆదర్శంగా ఇప్పటి తరానికి నిలుపదగినటువంటి ఆయన ఎవరో కాదు, గుమ్మడి నర్సయ్య.
ఆ గుమ్మడి నరసయ్య 5 టర్ములు వరుసగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇల్లెందుల నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చాడు. ఒక చిన్న పోరాటంలో తను అనుకున్నది సాధించలేకపోవడంతో ప్రజా జీవితం నుంచే దూరమైనటువంటి ఆదర్శ జీవి మన గుమ్మడి నరసయ్య. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే, ఆ ఎమ్మెల్యే జీవితం మీకు ఆదర్శమైనట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.